హాయ్ ఎవ్రీవన్, నా పేరు అవినాష్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ కుబర్నెటిస్లో పాటుగా ఈ వీడియోలో మనము సర్వీస్ అంటే ఏంటో డిస్కస్ చేయబోతున్నాము. ఈ సర్వీస్ వీడియో తర్వాత మనం మోస్ట్లీ హ్యాండ్స్ ఆన్ చూస్తాము. అంటే మనకి కావాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ థియరిటికల్గా కవర్ అయిపోతున్నాయి. ఇవన్నీ హ్యాండ్స్ ఆన్గా చూద్దాము. అయితే ఈ సర్వీస్ అంటే ఏంటి అని చెప్పానంటే మనకి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పాడ్లో అవన్నీ ఉన్నాయి కదా. ఈ పాడ్ ఉంది కదా, ఈ పాడ్ అనేది టెంపరరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఈ రెప్లికా సెట్ ఏం చేస్తుంది, ఏదైనా పాడ్ డిలేట్ అయితే ఇంకో పాడ్ని క్రియేట్ చేయడము, డిప్లాయ్ ఏం చేస్తుంది, ఏదైనా రెప్లికా సెట్ క్రియేట్ అయితే ఇంకోటి క్రియేట్ చేయడము. సో ఇలా ఒక పాడ్ డిలేట్ అయినప్పుడు ఇంకో పాడ్ క్రియేట్ అవుతుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కొన్ని వెబ్ సర్వర్స్ ఉన్నాయి. ఈ వెబ్ సర్వర్ పాడ్స్ నా డేటాబేస్ సర్వర్ పాడ్స్ని యాక్సెస్ చేస్తున్నాయి. లెట్స్ అజ్యూమ్ ఐపీ అడ్రస్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాయి అనుకుందాము. అయితే ఏదో ఒక ఇష్యూ వచ్చింది, ఈ పాడ్ డిలేట్ అయిపోయింది. సో ఇమ్మీడియట్గా మన రెప్లికా సెట్ కానీ మన డిప్లాయ్మెంట్ కానీ ఏం చేస్తుంది, ఇంకొక పాడ్ని క్రియేట్ చేస్తుంది. మరి క్రియేట్ చేసిన పాడ్కి సేమ్ ఐపీ అడ్రస్ వస్తుందా అంటే రాదు. ఈ కొత్తగా క్రియేట్ చేసిన పాడ్కి ఇంకొక కొత్త ఐపీ అడ్రస్ వస్తుంది. మరి నా వెబ్ సర్వర్ పాడ్స్కి ఈ కొత్తగా వచ్చిన ఐపీ అడ్రస్ ఎలా తెలుస్తుంది అంటే తెలీదు. సో కమ్యూనికేషన్ బ్రేక్ అయిపోద్ది. సో అలా కమ్యూనికేషన్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి మనకి ఈ సర్వీస్ అనే ఆప్షన్ అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో ఈ సర్వీస్ అనేది మనకి లోడ్ బ్యాలెన్సింగ్ ఫీచర్ కూడా మనకి ఇస్తుంది. అంటే ఎలా అని చెప్పానంటే, సో మనకి ఇక్కడ మన వెబ్ సర్వర్ ఉంది, డేటాబేస్ సర్వర్ని యాక్సెస్ చేస్తూ ఉంది అని చెప్పానంటే ఇక్కడ 2 పాడ్స్ ఉన్నాయి. ఏ పాడ్స్కి వెళ్ళాలి, ఈ పాడ్స్ అన్హెల్దీయా హెల్దీయా, అన్హెల్దీ అయితే ట్రాఫిక్ వెళ్ళొద్దు. సో ఇలా మన లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ కూడా మనకి ఈ సర్వీస్ ద్వారా అచీవ్ చేయొచ్చు. సో ఈ సర్వీస్ అనేది ఓకే. సో ఇక్కడ మీరు క్లియర్ స్టేట్మెంట్ చూడొచ్చు. ఇఫ్ యూ రిలై ఆన్ పాడ్స్ ఐపీ డైరెక్ట్లీ యువర్ అప్లికేషన్ విల్ బ్రేక్ వెన్ పాడ్స్ ఆర్ రిప్లేస్డ్ ఆర్ స్కేల్డ్. సో సర్వీస్ ఏం చేసింది, ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసింది. ఓకే, అయితే సర్వీస్ ఎలా వర్క్ అవుద్ది అంటే ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకొని వర్క్ అవ్వదా అంటే అవ్వదు. సో సర్వీస్ ఏం చేస్తుంది అని చెప్పారంటే ఈ లేబుల్ సెలెక్టర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటుంది. మనం ఏదైతే మేనిఫెస్ట్ ఫైల్స్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటామో దాంట్లో ఈ లేబుల్ సెలెక్టర్ అనేది అయితే ఇవ్వాలి. ఓకే, నా కీ అండ్ వాల్యూ లాగా. ఓకే, సో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసుకుంటే మనకు ఒక సర్వీస్ ఉంది. ఈ డయాగ్రామ్లో ఒక సర్వీస్ ఉంది. ఈ సర్వీస్కి నేమ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ సర్వీస్ అని ఇచ్చాను. ఈ సర్వీస్ ఏం చేస్తుంది అని చెప్పానంటే ఇక్కడ స్టెప్ 1లో డిఫైన్ చేసినట్టు ఒక లేబుల్ని తీసుకొని ఒక సెలెక్టర్ని తీసుకొని ఏ పాడ్స్ వేర్ కీ ఈజ్ ఈక్వల్ టు యాప్ అండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ఎండ్ అని చెప్పని ఉంటుంది. ఓకే, ఈ లేబుల్లో కీ వచ్చేసి ఫస్ట్ పార్ట్, వాల్యూ వచ్చేసి సెకండ్ పార్ట్. సో ఏ పార్ట్స్ అయితే యాప్ ఫ్రంట్ ఎండ్ అనే లేబుల్ కలిగి ఉంటాయో ఆ పార్ట్స్కి మన సర్వీస్ అనేది అయితే ట్రాఫిక్ రీడైరెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పాడ్ డౌన్ అయింది అనుకోండి, ఇంకో పాడ్ వస్తుంది, ఇంకో పాడ్కి కూడా మనకి లేబుల్ వస్తుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం మాన్యువల్గా అంటే మనము మాన్యువల్గా ఒక పాడ్ క్రియేట్ చేసాము, ఆ క్రియేట్ చేసిన పాడ్కి కూడా సేమ్ లేబుల్ ఇస్తే ఈ సర్వీస్ డిటెక్ట్ చేసి సెండ్ చేస్తుందా అంటే ఎస్. మనము ఒక కొత్త పాడ్ క్రియేట్ చేసినా కానీ సర్వీస్ అనేది లేబుల్ క్రియేట్ చేసి అటాచ్ చేసి డెలివరీ చేస్తుంది. ఓకే, ఇక్కడ దీనికి నేను ఆరో సింబల్ పెట్టలేదు. ఎందుకు అని చెప్పానంటే దీనికి లేబుల్ లేదు. సో సర్వీస్ ఏది యూజ్ చేసుకుంటుంది, లేబుల్ని యూజ్ చేసుకొని ట్రాఫిక్ అనేది రీడైరెక్ట్ చేస్తుంది. అయితే ఈ కుబర్నెటిస్ అనేది ఆటోమేటిక్గా అంటే ఇక్కడ డయాగ్రామ్లో లేదు, ఆటోమేటిక్గా ఎండ్ పాయింట్ని క్రియేట్ చేసుకొని ఈ పాడ్స్కి ఉన్న ఐపీ అడ్రస్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఈ పాడ్కున్న ఐపీ, దాని పోర్ట్ నెంబరు, ఓకే, అండ్ ఈ లేబుల్ సెలెక్టర్, ఇవన్నీ ఈ ఎండ్ పాయింట్ అనేది ఇట్ విల్ టేక్ కేర్. అండ్ ఆబ్వియస్లీ మనకు తెలిసిందే క్యూ ప్రాక్సీ ఏం చేస్తుంది, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్లో రన్ అవుద్ది. సో మనకి ట్రాఫిక్ కమ్యూనికేషన్ కోసం మనం కుబర్నెటిస్ మాస్టర్ కాంపోనెంట్స్ ఆర్ కంట్రోల్ ప్లేన్ కాంపోనెంట్స్ డిస్కస్ చేసినప్పుడు క్యూ ప్రాక్సీ డిస్కస్ చేసాము. సో ఇట్ హెల్ప్ అస్ ఫర్ ప్రాపర్ పాడ్ టు పాడ్ కమ్యూనికేషన్. రైట్, సో ఇది సర్వీస్ ఎలా వర్క్ అవుద్ది అనే కాన్సెప్ట్. ఓకే, ఈ సర్వీస్ లేకపోతే మాత్రము మనము ఐపీ అడ్రస్లు ఫిక్స్ ఉండేలా, లేదంటే
ఐపీ అడ్రస్ ఇమ్మీడియట్ డిస్కవరీ చేసేలా అలా చాలా తంటాలు పడాల్సి వచ్చేది. సో బట్ ఇక్కడ ఏంటి, ఐపీ అడ్రస్ చేంజ్ అయిందా నో ప్రాబ్లమ్. నువ్వు యూనో నోడ్ రిబూట్ అయినా, పాడ్ రిబూట్ అయినా కానీ, రైట్. సో లేదంటే పాడ్ క్రాష్ అయిపోయి కొత్త పాడ్ వచ్చినా, కొత్త ఐపీ అడ్రస్ వచ్చినా కానీ మనం ఏం వరీ కావాల్సిన అవసరం లేకుండా ఈ సర్వీసే ఆటోమేటిక్గా లేబుల్ని డిస్కవరీ చేసి దెన్ దానికి ట్రాఫిక్ రౌట్ చేస్తూ ఉంటుంది. అది సర్వీస్ ప్రైమరీ యూస్ కేస్. అయితే ఈ సర్వీస్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అని చెప్పానంటే క్లస్టర్ ఐపీ. ఈ క్లస్టర్ ఐపీ అడ్రస్ అయితే డిఫాల్ట్ వన్. ఈ క్లస్టర్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి అని చెప్పానంటే ఇది అర్థం కావడానికి చిన్న డయాగ్రామ్ తీసుకుందాము. సో ఫస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని చెప్పానంటే ఈ క్లస్టర్ ఐపీ మనం చాలా వెరీ వెరీ రేర్ సినారియోస్లో మాత్రమే యూజ్ చేస్తాము, ఎక్కువ యూజ్ చేయము. ఓకే, ఈ క్లస్టర్ ఐపీ అడ్రస్ ఏంటి అని చెప్పానంటే ఇట్ వర్క్స్ ఓన్లీ విత్ ఇన్ ద క్లస్టర్. సో మనకు ఒక క్లస్టర్ ఉంది, ఈ క్లస్టర్ లోపల మనకి మల్టిపుల్ నోడ్స్ ఉన్నాయి, మల్టిపుల్ పాడ్స్ ఉన్నాయి అనుకుందాము. ఇదొక నోడ్, ఇదొక నోడ్. ఈ నోడ్లో మనకు ఒక 2 పాడ్స్ ఉన్నాయి, ఈ నోడ్లో ఒక 2 పాడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న పాడ్స్ అంటే ఇక్కడ ఉన్న నా ఎంజినిక్స్ పాడ్స్ అనేది నా MySQL పాడ్ని కమ్యూనికేట్ చేయాలి అని చెప్పని అనుకుంటుంది. సో ఇందాక డిస్కస్ చేసినట్టు ఐపీ అడ్రస్తో ఆబ్వియస్లీ డిఫికల్ట్ కాబట్టి మనము ఒక సర్వీస్ క్రియేట్ చేయొచ్చు ఈ MySQL కోసము. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ సో డీబీ అని చెప్పి పెట్టేద్దాము దీనికి. సో లేబుల్ వచ్చేసి రైట్ యాప్ డీబీ అని చెప్పి పెట్టొచ్చు, లేదంటే డీబీ లైక్ యూనో MySQL అని చెప్పి పెట్టేద్దాము. సో అప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్న పాడ్స్ ఈ పాడ్స్ని డిస్కవరీ చేయడం కోసము ఈ సర్వీస్ని యూజ్ చేసుకుంటుంది. సో ప్రాబ్లం ఏంటి అని చెప్పానంటే ఇది ఓన్లీ క్లస్టర్ లెవెల్లోనే పనిచేస్తుంది. సో మనము ఈ అవుట్ సైడ్ వరల్డ్కి ఎక్స్పోజ్ చేద్దాము అని చెప్పానంటే ఈ క్లస్టర్ ఐపీ అనే మెథడ్ అయితే పని చెయ్యదు. సో ఇక్కడ మనకి చాలా సింపుల్ డయాగ్రామ్, ఇది వర్క్ ఫ్లో డయాగ్రామ్ అనమాట. ఈ వర్క్ ఫ్లో డయాగ్రామ్లో ఫస్ట్ ఏంటి అని చెప్పానంటే మనకి వేరే పాడ్ ఒకటి ఉంది, మనకు ఒక పాడ్, ఈ పాడ్లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. ఆ అప్లికేషన్ అనేది అయితే పోర్ట్ నెంబర్ 80 పైన ఉంది అనుకుందాము. ఇక్కడ మన అప్లికేషన్ పోర్ట్ నెంబర్ 80 పైన ఉంది. మనకి అదర్ పాడ్ అని చెప్పి రాసాను చూడండి, ఇక్కడ ఎక్స్టర్నల్ అని చెప్పి రాయలేదు, వేరే సర్వీస్ అని చెప్పి రాయలేదు. వేరే పాడ్ ఏదైనా ఈ పాడ్ని పోర్ట్ నెంబర్ 80 పైన కనెక్ట్ అవుదాము అని చెప్పని అనుకుంటే ఈ సర్వీస్ ఫస్ట్ ఈ పాడ్ సర్వీస్కి కనెక్ట్ అయిపోయి ఈ సర్వీస్ అనేది పోర్ట్ నెంబర్ 80 పైన ఈ పాడ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇది కాకుండా ఇంకోటి వచ్చినా కానీ సేమ్ ఈ సర్వీస్ అనేది అలాగే చేస్తుంది. సో ఇట్ వర్క్స్ విత్ ఇన్ ద క్లస్టర్. సో అది వచ్చేసి మనకి క్లస్టర్ ఐపీ సర్వీస్ టైప్ అన్నమాట. సో చిన్న మేనిఫెస్ట్ ఫైల్ తీసుకుంటే ఇది. సో మనకి కైండ్ వచ్చేసి సర్వీస్ నేమ్ ఇచ్చాము, మై సర్వీస్ అని ఇచ్చాము. ఇక్కడ మినిమం స్పెసిఫికేషన్లో మెన్షన్ చేసాము మనకి టైప్ ఏది కావాలి అని చెప్పేసి. మనకి ఈ సర్వీస్ అనేది క్లస్టర్ ఐపీ అనే టైప్ కావాలి. అప్లికేషన్ లేబుల్ సెలెక్టర్ ఏంటి, యాప్ ఈజ్ అ కీ అండ్ మై యాప్ ఈజ్ అ వాల్యూ. సో ఇప్పుడు ఏం చేస్తుంది, మనం ఏం మెన్షన్ చేయకపోయినా ఇక్కడ ఆటోమేటిక్గా క్లస్టర్ ఐపీ అనేది తీసుకొని సర్వీస్ 80 పైన లిసన్ చేసి నోడ్ 80కి పంపించేస్తుంది. సో ఇది మనకి క్లస్టర్ ఐపీ మెకానిజం. దీంతో పాటు మనకి నోడ్ పోర్ట్ మెకానిజం ఉంది. ఈ నోడ్ పోర్ట్ మెకానిజం ఏంటి అని చెప్పానంటే ఇది కొంచెం అంటే లిటిల్ కాంప్లెక్స్ అనిపించవచ్చు. నేను ఐ విల్ ట్రై టు సింప్లిఫై యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. సో ఈ నోడ్ పోర్ట్ అంటే ఏంటి అని చెప్పానంటే మనకి ఇక్కడ ఒక పాడ్ ఉంది, ఇక్కడ మనకు ఒక పాడ్ ఉంది. ఈ పాడ్ అనేది పోర్ట్ నెంబర్ 80 పైన ట్రాఫిక్ యాక్సెప్ట్ చేస్తుంది. దీనికి ఒక ఐపీ అడ్రస్ ఉంది. ఈ పాడ్ ఎక్కడ రన్ అవుతుంది, ఒక నోడ్లో రన్ అవుతుంది. ఓకే, సో ఈ నోడ్కి ఒక ఐపీ అడ్రస్ ఉంది 192.168.100.1 అని చెప్పేసి. అయితే మనం ఎప్పుడైతే నోడ్ పోర్ట్ టైప్ యూజ్ చేస్తున్నామో ఈ పాడ్ని యాక్సెస్ చేయడం కోసము మనము ఈ పోర్ట్ నెంబర్ 80 యూజ్ చేయలేము. ఇక్కడ యూజ్ అవుతున్న నోడ్ ఉంది కదా, ఈ నోడ్ ఓకే దానికి డైరెక్ట్ పోర్ట్ నెంబర్ కూడా ఏమీ ఇవ్వలేము. సో మనకి ఎలా అని చెప్పానంటే ఈ నోడ్ పోర్ట్లో మనకు ఒక పోర్ట్ రేంజ్ ఉంది, 30,000 to 32,767 అనే రేంజ్ అవుతుంది. ఓకే, ఏదైనా ఎక్స్టర్నల్ సర్వీస్ మనకి ఈ పాడ్ని యాక్సెస్ చేయాలి అని చెప్పానంటే అంటే మనం ఇప్పుడు మన ఫైల్ రాసే అప్పుడే ఓకే ఆ సర్వీస్
కేటగిరీలో మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను నా పాడ్ని యాక్సెస్ చేయడం కోసము ఒక నోడ్ పోర్ట్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నా. ఆ నోడ్ పోర్ట్ ఏంటి అని చెప్పాలంటే ఎనీథింగ్ బిట్వీన్ 30,000 టు 32,767. ఈ ఎగ్జాంపుల్‌లో నేను 30,000 తీసుకున్నా. సో ఇప్పుడు నా ఎక్స్టర్నల్ సర్వీస్ అనేది నా నోడ్ ఐపీ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న నోడ్ పోర్ట్ని పిక్ చేసుకుంటుంది. అప్పుడు ట్రాఫిక్ ఏమైంది, సర్వీస్కి వస్తుంది. ఈ సర్వీస్ ఏం చేస్తుంది, పోర్ట్ నెంబర్ 80 పైనే లిసనింగ్. సర్వీస్ కూడా పోర్ట్ నెంబర్ 80 పైనే, నా పాడ్ కూడా పోర్ట్ నెంబర్ 80 పైనే లిజన్ అవుతుంది. కానీ ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి యాక్సెస్ చేయడం కోసము మనం ఈ పోర్ట్ నెంబర్ 80ని యూజ్ చేయలేము. సో ఏదైనా పోర్ట్ ఈ 30,000 ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్లో ఒకటి పిక్ చేసుకొని ఈ ఐపీ అడ్రస్ నెక్స్ట్కి ఇచ్చామనుకోండి, మనకి ఈ పాడ్ అయితే ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి కూడా యాక్సెస్ అవుద్ది. సో చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన నోడ్ పోర్ట్ వచ్చేసి 30,000. అంటే బయట సైడ్ నుంచి ట్రాఫిక్ వస్తున్నప్పుడు మన క్లస్టర్ ఐపీ కోలన్ 30,000 అని ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది, అది సర్వీస్ దగ్గరికి పోర్ట్ నెంబర్ 80 పైన వస్తుంది. ఆ సర్వీస్ ఏం చేస్తుంది, మన నోడ్ దగ్గరికి ఓకే పోర్ట్ నెంబర్ 80 పైన తీసుకొస్తుంది. అది ఈ పర్టికులర్ పార్ట్. ఓకే, సో అండ్ ఇది కొంచెం కాంప్లెక్స్ అనిపించవచ్చు. అండ్ ఇంకా డిఫరెంట్ ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 192.168.100.1 అని ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 192.168 200.1 అని ఉందనుకోండి, ఇంకో క్లస్టర్ ఇంకో పాడ్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ ఇస్తే ఈ సర్వీస్ వచ్చేస్తుంది. ఈ సర్వీస్ ఓన్లీ ఇక్కడికే కాకుండా మన దీనికి కూడా ట్రాఫిక్ రీడైరెక్ట్ చేస్తుంది. సో అలాంటి కొంచెం కాంప్లెక్స్ సినారియోస్ ఉన్నాయి. బట్ నోడ్ పోర్ట్ కూడా మనం ఏడబ్ల్యూఎస్ లెవెల్లో అంత ఎక్కువ యూజ్ చేసే ఆప్షన్ కాదు. మనం ఎవరైతే క్లౌడ్ పైన డిపెండ్ అయి ఉన్నారో, ఎవరైతే హెవీగా క్లౌడ్ రీసోర్స్ యూజ్ చేస్తూ ఉంటారో, వాళ్ళు యూజ్ చేసే సర్వీస్ టైప్ ఏంటి అని చెప్పానంటే లోడ్ బ్యాలెన్సర్. మనం ఏడబ్ల్యూఎస్ వీడియోస్లో పాటుగా ఏ లోడ్ బ్యాలెన్సర్ అయితే డిస్కస్ చేస్తామో, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లాంటివి ఉన్నాయి కదా, సేమ్ లోడ్ బ్యాలెన్సర్ మనం EC2 ఇన్స్టాన్సెస్కి యూజ్ చేసాము ఎర్లియర్గా. ఇప్పుడు మాత్రము ఆ లోడ్ బ్యాలెన్సర్ని మనము ఈ కుబర్నెటిస్ కోసం యూజ్ చేస్తాము. ఓకే, సో మన కాన్సెప్ట్ సేమ్. మనకి టార్గెట్ గ్రూప్ కానీ, లోడ్ బ్యాలెన్సర్ అల్గారిథమ్స్ కానీ, హెల్త్ చెక్స్ కానీ, మనము SSL సర్టిఫికేట్ అప్లై చేయడం కానీ, లేదంటే మనకి ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాము, క్లౌడ్ ఫ్రంట్తో ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. అలాంటి ఆప్షన్స్ అన్నీ మనం ఈ లోడ్ బ్యాలెన్సర్ అనే సర్వీస్ టైప్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఆ ఫీచర్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన రెగ్యులర్ EC2 ఇన్స్టాన్స్ ఉన్నది. ఇదొక EC2 ఇన్స్టాన్స్, ఇదొక EC2 ఇన్స్టాన్స్, ఇదొక EC2 ఇన్స్టాన్స్. ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు మనం అన్నీ యాడ్ చేస్తాము. ఒకటి డిలేట్ అయితే ఇంకో ఇన్స్టాన్స్ వస్తుంది, అది డిలేట్ అయితే ఇంకోటి వస్తుంది. అంటే ఈ ఇన్స్టాన్స్ ఐపీ అడ్రస్లు మారినా కానీ నో ఇష్యూ. లోడ్ బ్యాలెన్సర్ అనేది డిటెక్ట్ చేస్తుంది, ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది రౌట్ చేస్తుంది ఆటో స్కేలింగ్ గ్రూప్తో ఇంటిగ్రేట్ చేసినప్పుడు. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి పాడ్స్ ఉన్నాయి. మన లోడ్ బ్యాలెన్సర్కి మనము ఇక్కడ లేబుల్ సెలెక్టర్ ఇచ్చాము. అదేమని ఇచ్చాము, ఓకే వేర్ కీ ఈజ్ ఈక్వల్ టు యాప్, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ఎండ్. మనకి ఇక్కడ 4 పాడ్స్ రన్ అవుతున్నాయి. ఆ 4 పాడ్స్కి కూడా మనం సేమ్ లేబుల్, సేమ్ సెలెక్టర్ ఉంది. అప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, సింపుల్గా ఓకే సర్వీస్ సెండ్ చేస్తుంటుంది. ఇది డౌనా, ఇంకొకటి వచ్చిందా, దానికి కూడా ఈ లేబుల్ ఉందా, దానికి కూడా ఆటోమేటిక్గా ట్రాఫిక్ రీడైరెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఆబ్వియస్లీ లోడ్ బ్యాలెన్సర్కి ఒక డిఎన్ఎస్ నేమ్ వస్తుంది. కావాలంటే రూట్ 53 ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, మనము డొమైన్ నేమ్ మ్యాప్ చేసుకోవచ్చు. ఆర్ లోడ్ బ్యాలెన్సర్ లెవెల్లోనే మనకి యాక్సెస్ లాగ్స్ ఆప్షన్స్ ఉన్నాయి, దాంతో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఆర్ SSL సర్టిఫికేట్ యాడ్ చేసుకోవచ్చు, రైట్. సో అలాంటి ఫీచర్స్ అన్నీ మనం లోడ్ బ్యాలెన్సర్ టైప్ యూజ్ చేస్తున్నప్పుడు, లైక్ లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ టైప్ యూజ్ చేస్తున్నప్పుడు మనము వీ కెన్ యూటిలైజ్ ఆల్ దట్ క్లౌడ్ ఫీచర్స్ అన్నమాట. సో అందువల్లనే మనకి ఎవరైతే ఈ EKS అవి యూజ్ చేస్తారో వాళ్ళు హెవీగా ఈ లోడ్ బ్యాలెన్సర్ పైన డిపెండ్ అవుతూ ఉంటారు.
ఆల్రైట్. సో యా, ఈ సర్వీస్ వీడియోనైతే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి మనము ఈ ఈకేఎస్ అంటే ఏంటి? ఈకేఎస్‌లో కాంపోనెంట్స్ ఏంటి? ఈకేఎస్ క్లస్టర్ ఎలా క్రియేట్ చేస్తాము? దాంట్లో లైక్ ఈ ఈ ఇప్పటివరకు నేర్చుకున్నయన్నీ ఈ రెప్లికా సెట్ గానీ, సర్వీస్ కానీ, నోడ్ కానీ, పాడ్ గానీ అంటే ఏంటి అనేది ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాము. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ డెవాప్స్ నేర్చుకునే వాళ్ళకి, తెలుగులో వింటే బాగా అర్థమవుతుందనుకున్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ స్పెర్ సమ్ టైమ్ అండ్ subscribe and see you again next video. Thank you guys.